ఈసారి ఇలా కథ మఫ్లీ ఏంటంటే రాధికక్క పోయి లిల్లక్క వస్తుంది. లిల్లక్క వచ్చి టిల్లాలను లొల్లి లొల్లి చేస్తుంది. చివరాఖరికి టిల్లాన తీసి బొక్కలు నొక్కుతాడు. చల్తీ డీజే టిల్లు స్టోరీ చెప్తావు నువ్వు, నీ రివ్యూ అంటారా? అదే టెంప్లెట్ మీ అందరికి తెలిసిందే కదా. కానీ నవ్వుకుంటావు, నవ్వుకొని బొత్త పట్టుకుంటావు నువ్వు. ఇది నా మాట గుర్తుపెట్టుకో. అసలు ఆ డైలాగులు, ఆ కామెడీ టైమింగు, ఆ టిల్లన్న క్యారెక్టరు అసలు ఎక్కడా మిస్టేక్ లేదు. అసలు సినిమా మొత్తం ఒకేసారి తీసి 2 పార్ట్లు రిలీజ్ చేసి ఇలా అనిపించింది నాకు. సిద్ధాన్న నెత్తులకెళ్ళి టిల్లన్న ఓలే సేమ్ దించి పారేచాడు. ఏమన్నా యాక్టింగ్ చేశాడు. ఒక సింగిల్ హ్యాండ్తో సినిమా మొత్తం మోసుకొచ్చాడు. అసలు హ్యాట్స్ ఆఫ్ సిద్ధు గారు. ఏమన్నా రాసినావు అన్న డైలాగులు, 3 ఏళ్ళు నెత్తి పట్టుకొని రాసినట్టున్నావు డైలాగులు. సూపర్ అనిపించింది నాకు. కామెడీ మాత్రం సూపర్, అవుట్పుట్ మాత్రం సూపర్ వచ్చిందన్న. నా కర్మ కాలి నేను మల్టీప్లెక్స్కి పోయినా కానీ దీని తల్లి సింగిల్ థియేటర్ పోతే మంచిగా జీవాలుగా ఎంజాయ్ చేస్తుండే. మీరు నా లెక్క తప్పు చేయకూరు. మీరు ఖచ్చితంగా సింగిల్ థియేటర్ పోయి మస్తు ఎంజాయ్ చేస్తారు మీరు. చల్తీ నువ్వు అన్ని పాజిటివ్లు చెప్తావు, మొత్తం ఇంత అయిపోతున్నావు. ఏం అంత బాబు నా సినిమా అంటారా? నెగిటివ్లో లేవంటావా ఏంది? ఉన్నాయి, నెగిటివ్లు కూడా ఉంటాయి. చల్ ఈ రోజులలో రాజమౌళి సినిమాకే నెగిటివ్లు ఎత్తుకుతుర్రు. వీళ్ళు ఎంత చిన్నపిల్లలు. నెగిటివ్లు ఉంటాయి, ప్రతి సినిమాకి ఉంటాయి. అందరూ కరెక్ట్ తీయరు కదా. ఈ కామెడీ టైమింగు, ఈ డైలాగుల ప్రవాహంలో ఆ నెగిటివ్లు ఎక్కడో కొట్టుకుపోయాయి. అర్థమైందా? అది అట్లుంటుంది టిల్లన్నతో. నా రేటింగ్ అయితే 3.5. ఇది నా రివ్యూ. పోయి వీకెండ్ ఎంజాయ్ చేయండి. ఇంతే. నాకు ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. నన్ను కూడా జర కృషి చేయండి. థ్యాంక్ యూ. ఉంటా.